అంపైర్ తప్పుడు డెసిషన్ ఇస్తే తప్పు లేదు, కానీ ధోని ఫీల్డ్లోకి వెళ్ళి గొడవ చేస్తే మాత్రం తప్పు. అంపైర్ రాంగ్ డెసిషన్ ఇచ్చినా కరెక్టే, కానీ కోహ్లీ ఆ డెసిషన్ మీద కోప్పడితే మాత్రం అది రాంగ్. టెక్నాలజీ ఉన్న సొంత పెత్తనం చేసి ఒక టీం ఓటమికి కారణమైన అంపైర్ని ఎవ్వరు ఏమీ అనకూడదు. ఎవరైనా ఏమైనా అంటే ఫైన్లు, బ్యాన్లు. ఇది ఐపీఎల్లో ఎప్పుడూ జరిగేది. సో ఇప్పుడు అలాంటి ఒక 10 మోస్ట్ బిజార్ వరస్ట్ డెసిషన్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రశాంతంగా కనిపించే ధోని రూల్స్ బ్రేక్ చేసి మరీ అంపైర్లకు చుక్కలు చూపించాడు. దీనికి కారణం అంపైర్ ఇచ్చిన ఒక కాంట్రవర్షియల్ డెసిషనే. 2019 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ సిఎస్కే మధ్య జరిగిన ఒక థ్రిల్లింగ్ మ్యాచ్లో లాస్ట్ 3 బాల్స్కి సిఎస్కే గెలవాలంటే 8 రన్స్ చేయాలి. అలాంటి టైంలో రాజస్థాన్ బౌలర్ బెన్ స్టోక్స్ ఫుల్ టాస్ బాల్ వేశాడు. అది చూసి ఫీల్డ్ ఎంపైర్ ఉల్లాస్ గందే నో బాల్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ లెగ్ ఎంపైర్ బ్రూస్ అక్సెన్ఫోర్డ్ మాత్రం అది నో బాల్ కాదని బాల్ కౌంట్ చేశాడు. ఇది చూసి ధోనికి మండుకొచ్చింది. వెంటనే డగౌట్ నుంచి ఫీల్డ్లోకి వచ్చి మరీ అంపైర్లతో సీరియస్ డిస్కషన్ చేశాడు. కానీ అది నో బాల్ కాదని ఫైనల్గా తేల్చారు. అయితే రీప్లేలో మాత్రం అది నో బాల్ అని క్లియర్గా కనిపించింది. అయినా రూల్స్ బ్రేక్ చేసినందుకు ధోనికి ఫైన్ వేసింది ఐపీఎల్ మేనేజ్మెంట్. ఇక ఆ మ్యాచ్లో చివరి బంతికి శాంటన్ 6 కొట్టడంతో సిఎస్కే గెలిచింది. అంపైర్ రాంగ్ డెసిషన్పై ధోని ఫుల్ ఫైర్లో గ్రౌండ్లోకి పోయి ఫైట్కి దిగితే ధోని శిష్యుడు పంత్ ఏకంగా మ్యాచ్ క్యాన్సిల్ చేసి గ్రౌండ్లో నుంచి తన టీంని వెనక్కి వచ్చేయమన్నాడు. 2022 ఐపీఎల్లో ఇది పెద్ద కాంట్రవర్సీ కూడా అయింది. ఆ సీజన్లో ఢిల్లీ రాజస్థాన్ మధ్య జరుగుతున్న హై స్కోరింగ్ మ్యాచ్ అది. రాజస్థాన్ ఇచ్చిన 222 రన్స్ టార్గెట్ని చేసి చేస్తున్న ఢిల్లీ గెలవాలంటే ఆఖరి ఓవర్లో 36 రన్స్ కొట్టాలి. అలాంటి టైంలో రోమన్ పావెల్ 3 వరుస 6లు కొట్టాడు. కానీ మూడో బంతి నో బాల్ అని నాన్ స్ట్రైకర్లో ఉన్న కుల్దీప్ అంపైర్కి అప్పీల్ చేశాడు. అయినా అంపైర్ నో బాల్ ఇవ్వకపోవడంతో వెంటనే డగౌట్లో ఉన్న పంత్ పైకి లేచి మ్యాచ్ క్యాన్సిల్ చేస్తున్నట్టు సైగ చేసి పావెల్ కుల్దీప్ని వెనక్కి వచ్చేయమని పిలిచాడు. పక్కనే ఉన్న వాట్సన్ ఆపుతున్న వినకుండా అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేని ఫీల్డ్ మీదకి పంపించాడు. ఆమ్రే ఫీల్డ్ అంపైర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి గొడవ కూడా పడ్డాడు. కానీ ఇంత చేసినా ఢిల్లీ 15 రన్స్ తేడాతో ఓడిపోయింది. పంత్ ఆమ్రేలకి 100% మ్యాచ్ ఫీజు కట్ చేసింది ఐపీఎల్ మేనేజ్మెంట్. ఆమ్రేని ఒక మ్యాచ్ బ్యాన్ కూడా చేసింది. అయితే రీప్లేలో అది నో బాల్ అని తేలింది. 2019 ఐపీఎల్ సీజన్లోనే జరిగిన ఇంకో భారీ ఎంపైరింగ్ మిస్టేక్ ఆర్సీబీ వర్సెస్ ముంబై మ్యాచ్లో జరిగింది. ఈ మ్యాచ్లో 188 రన్స్ టార్గెట్తో చేసింగ్లో లాస్ట్ ఓవర్లో 17 రన్స్ కొడితే ఆర్సీబీ గెలిచేది. ఫస్ట్ బాల్ 6 కొట్టిన దూబే ఆ తర్వాత ఒక్క బంతిని కూడా సరిగ్గా మిడిల్ చేయలేకపోయాడు. దీంతో లాస్ట్ బాల్కి 7 రన్స్ కొట్టాల్సిన సిచ్యువేషన్. అలాంటి టైంలో మలింగా వేసిన బంతిని దూబే కనీసం టచ్ చేయలేకపోయాడు. ముంబై 6 రన్స్ తేడాతో గెలిచేసింది. కానీ మ్యాచ్ అయిపోయాక మలింగా వేసిన లాస్ట్ బాల్ క్లియర్ నో బాల్ అని తేలింది. దాన్ని అంపైర్ చూడకపోవడంతో ముంబై గెలిచేసింది. ఒకవేళ అది నో బాల్ అయి ఉంటే ఒక రన్ రావడంతో పాటు ఇంకో బాల్ కూడా ఆర్సీబీకి దొరుకుండేది. ఇది చూసి విరాట్ కోహ్లీ మీడియా ముందే సీరియస్ అయ్యాడు. ఇదేమైనా గల్లీ క్రికెటా? ప్రొఫెషనల్ క్రికెట్లో ఇలాంటి మిస్టేక్స్ ఎలా చేస్తారు అంటూ కోపంగా మాట్లాడాడు. ఇప్పటివరకు ఫీల్డ్ అంపైర్స్ తప్పుడు డెసిషన్స్ ఇచ్చిన ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ అంపైర్ ఫీల్డ్ అంపైర్ కాకుండా ఏకంగా థర్డ్ అంపైర్ తప్పు చేసిన ఇన్సిడెంట్ 2018 సీజన్లో ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో జరిగింది. ఈ మ్యాచ్లో బెంగళూరు బౌలర్ క్రిస్ వోక్స్ వేసిన బాల్ పాండ్యా బ్యాట్కి లైట్గా టచ్ అవుతూ వెనక్కి వెళ్ళింది. దాన్ని కీపర్ క్వింటన్ డీకాక్ క్యాచ్ పట్టుకున్నాడు. డీకాక్ కోహ్లీ అప్పీల్ చేయగానే ఆన్ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇచ్చేశాడు. కానీ పాండ్యా రివ్యూకి వెళ్ళాడు. స్నికోలో బ్యాట్ ఎడ్జ్కి బాల్ టచ్ అయినట్లు చిన్న మూమెంట్ కనిపించింది. కానీ ఎవరు ఊహించినట్లు థర్డ్ అంపైర్ అది నాట్అవుట్ ఇచ్చాడు. దీంతో కోహ్లీ కోపంగా అంపైర్తో గొడవకి దిగాడు. ఆ గొడవతో కోహ్లీకి మ్యాచ్ ఫీజులో కొంత ఫైన్ కూడా వేశారు. కోహ్లీ అంటేనే అగ్రెసివ్నెస్కి కేర్ ఆఫ్ అడ్రస్. 2024 సీజన్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో తనని అవుట్ ఇచ్చిన అంపైర్తో గొడవకి దిగాడు విరాట్ కోహ్లీ. 223 రన్స్ టార్గెట్ చేసింగ్లో కోహ్లీ 7 బంతుల్లో 18 రన్స్ బాది ఫుల్ ఫామ్లో ఉన్న టైంలో కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా ఒక స్లో ఫుల్ టాస్ వేశాడు. అయితే కోహ్లీ అప్పటికే క్రీజ్ నుంచి ఒక అడుగు ముందుకు ఉండడంతో బంతి అతడి చెస్ట్ హైట్కి వచ్చింది. దాన్ని విరాట్ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసిన బాల్ కోహ్లీ బ్యాట్కి టచ్ అయ్యి గాల్లోకి లేచింది. రాణా దాన్ని సింపుల్గా రిటర్న్ క్యాచ్ తీసుకున్నాడు. అంపైర్ అవుట్ ఇచ్చేశాడు. కోహ్లీ నో బాల్కి అపీల్ చేసిన థర్డ్ అంపైర్ కూడా అది అవుట్ అనే చెప్పాడు. దీంతో కోహ్లీ కోపంతో ఊగిపోతూ అంత హైట్ బాల్ వస్తే అది నో బాల్ ఎలా కాదంటూ గొడవపడి అంపైర్పై సీరియస్ అయ్యి డగౌట్కి వెళ్ళిపోయాడు. కోహ్లీ మ్యాచ్ ఫీజులో కట్ పడింది. 2023 ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఇంకో నో బాల్ కాంట్రవర్సీ జరిగింది. హైదరాబాద్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఆవేష్ ఖాన్ వేసిన ఒక ఫుల్ టాస్ బాల్కి అబ్దుల్ సమద్ సింగిల్ తీశాడు. లెగ్ ఎంపైర్ దాన్ని నో బాల్ ఇచ్చాడు. కానీ లక్నో రివ్యూకి వెళ్లడంతో థర్డ్ అంపైర్ చెక్ చేసి అది నో బాల్ కాదని చెప్పాడు.
ఎప్పుడు కూల్గా సైలెంట్గా ఉండే క్లాసెన్ ఇది చూసి అంపైర్తో వాదనకి దిగాడు. కానీ ఫైనల్గా అది నో బాల్ కాదని తేల్చారు. ఆ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. ఆ తర్వాత క్లాసెన్కి 10% మ్యాచ్ ఫీజు ఫైన్ కూడా వేశారు. ఇప్పటి వరకు నో బాల్ అయినా నో బాల్ కాదని ఇవ్వడం గురించి మాట్లాడుకున్నాం కదా, కానీ ఇప్పుడు చెప్పబోయేది క్లియర్గా నో బాల్ కాకపోయినా నో బాల్ ఇచ్చిన ఇన్సిడెంట్ గురించి. 2018 ఐపీఎల్లో కేకేఆర్ వర్సెస్ ముంబై మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో కేకేఆర్ బౌలింగ్ టైంలో పేసర్ శామ్ కర్రాన్ 16th ఓవర్ వేశాడు. అయితే 5th బాల్ని అంపైర్ నో బాల్ ఇచ్చాడు. కానీ రీప్లేలో శామ్ ఫుట్ దాదాపు సగానికి పైగా క్రీజ్ లోపలే ఉన్నట్లు క్లియర్గా కనిపించింది. అయినా అది నో బాలే ఇచ్చారు. 2021 ఐపీఎల్ సీజన్లో పంజాబ్ ఆర్సీబీ మధ్య మ్యాచ్. ఆర్సీబీ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వచ్చిన బాల్ని కీపింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ పట్టుకుని అవుట్కి అపీల్ చేశాడు. బట్ అంపైర్ అవుట్ ఇవ్వలేదు. వెంటనే డిఆర్ఎస్కి వెళ్ళాడు రాహుల్. స్నికోమీటర్లో బ్యాట్కి బాల్ ఎడ్జ్ తీసుకున్నట్లు క్లియర్గా కనిపించింది. అది చూసి పంజాబ్ టీం అంతా చాలా హ్యాపీగా ఫీల్ కూడా అయింది. బట్ ఎవ్వరూ ఊహించని విధంగా థర్డ్ అంపైర్ అది నాట్అవుట్ ఇచ్చాడు. ఇది చూసి రాహుల్కి చిర్రెత్తుకొచ్చి అంపైర్తో గొడవకి దిగాడు. విచిత్రం ఏంటో తెలుసా, ఇక్కడ అవుట్ అయినా నాట్అవుట్ ఇచ్చిన థర్డ్ అంపైర్ అండ్ శామ్ కరాన్ బౌలింగ్లో నో బాల్ కాకపోయినా నో బాల్ ఇచ్చిన ఫీల్డ్ అంపైర్ ఒక్కరే, కేఎన్ అనంత పద్మనాభన్. గ్రేట్ కదా. 2020 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో అంపైర్ నితిన్ మీనన్ ఇచ్చిన ఒకే ఒక కాంట్రవర్షియల్ డెసిషన్ పంజాబ్ని ఆ మ్యాచ్లో ఓడించడమే కాకుండా ఏకంగా మొత్తం టోర్నీ నుంచే బయటకు పంపించేసింది. 19వ ఓవర్లో రబాడా బౌలింగ్లో క్రిస్ జోర్డాన్ డబుల్ తీసిన అంపైర్ షార్ట్ రన్ అని ఒకే రన్ ఇవ్వడంతో చివరికి ఓవర్లో 13 రన్స్ కొట్టాల్సి వచ్చింది. కానీ పంజాబ్ 12 రన్స్ మాత్రమే చేసింది. దీంతో సూపర్ ఓవర్కి వెళ్ళినా అక్కడ పంజాబ్ ఓడిపోయింది. ఈ ఓటమితో పంజాబ్ టోర్నీ నుంచి కూడా అవుట్ అయిపోయింది. దీనిపై పంజాబ్ టీం మ్యాచ్ రిఫరీకి కంప్లైంట్ కూడా చేశారు. టెక్నాలజీ ఉన్న నితిన్ మీనన్ సొంత తెలివితేటలు యూజ్ చేసి ఇలా వాళ్ళని ఓడించాడని పంజాబ్ ఫ్యాన్స్ అంతా సీరియస్ అయ్యారు. 2024 ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ క్యాచ్ అవుట్ అనే కాంట్రవర్సీ ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్కి గుర్తుండే ఉంటుంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో 222 రన్స్ టార్గెట్ చేసింగ్లో కెప్టెన్ సంజు శాంసన్ 86 రన్స్తో బౌండరీల మోత మోగిస్తూ మ్యాచ్ గెలిపించడానికి కొంచెం దూరంలో ఉన్నాడు. కానీ ముఖేష్ కుమార్ వేసిన 16వ ఓవర్ 3వ బంతిని లాంగ్ ఆన్ మీదుగా 6 కొట్టడానికి ట్రై చేయగా అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న షాయ్ హోప్ పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని పట్టుకున్నాడు. కానీ హోప్ బౌండరీ లైన్ టచ్ అయ్యాడనే అనుమానం రావడంతో థర్డ్ అంపైర్ చెక్ చేసి టచ్ కాలేదని అవుట్ ఇచ్చేశాడు. కానీ హోప్ లైన్ టచ్ అయ్యాడా లేదా అని ఏ కెమెరా యాంగిల్లోనూ క్లియర్గా కనిపించలేదు. సో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాటర్కి ఫేవర్గా డెసిషన్ రావాలి. అయినా థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చేశాడు. దీంతో సంజు శాంసన్ కోపంతో ఫీల్డ్ అంపైర్తో గొడవ పడి వెళ్ళిపోయాడు. సంజు అవుట్ అయ్యాక మిగిలిన బ్యాటర్లు పెద్దగా ఆడలేకపోవడంతో 20 రన్స్ తేడాతో రాజస్థాన్ ఓడిపోయింది. మ్యాచ్ తర్వాత సంజుకి 30% మ్యాచ్ ఫీజు ఫైన్ వేశారు. సో ఇవి ఐపీఎల్ టాప్ 10 మోస్ట్ కాంట్రవర్షియల్ అంపైరింగ్ డెసిషన్స్. మరి వీటిలో మీకు బాగా కోపం తెప్పించిన డెసిషన్ ఏది? అలాగే ఇవి కాకుండా మీకు తెలిసిన ఇంకేదైనా వరస్ట్ అంపైరింగ్ డెసిషన్ ఉందా? కామెంట్ చేసి చెప్పండి.